నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 25న నామినేషన్ వేయనున్న సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. 34వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ నోట్లతో ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవాలని కూటమి అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కృష్ణా జిల్లా విద్యార్థులు. ఏడాది పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్న అధికారులు. నగరంలో జోరుగా కొనసాగుతున్న అభ్యర్థుల ఎన్నికల ప్రచార కార్యక్రమం. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఈ నెల 25న పులివెందుల్లో సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు సీఎం. అదేవిధంగా ఈ నెల 22న సీఎం జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిపై 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైఎస్ జగన్ గెలుపొందారు. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవచ్చునని కూటమి నాయకులు అనుకుంటున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెత్తందారులపై యుద్దానికి తాము సిద్దమని అన్నారు. కూటమి అభ్యర్థులు కోట్లతో సీట్లు సంపాదించి 1,000 కోట్లు దోచుకుందామనుకుంటున్నారని, అవన్నీ పశ్చిమ నియోజకవర్గంలో జరిగే పరిస్థితి ఉండదన్నారు. రియల్ ఎస్టేట్ స్కామర్లను విజయవాడ నుండి ప్రజలే తరిమి కొడతారని అన్నారు. మరోసారి వైసీపీ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలని చెప్పి చెప్తున్నారు. మొన్న మేము వాలంటరీ వ్యవస్థ కోసం ఎదురు చూసామయ్యా, పెన్షన్గా వస్తుందని చెప్పేసి 2-3 రోజుల దాకా మా పెన్షన్ రాలేదు. నానా అవస్థలు పడ్డాం. అదే జగనన్న ఉంటే 1వ తారీఖే మాకు పెన్షన్ వచ్చేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ ఇబ్బందులు పెట్టేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో ఆనందపడుతున్నారు. ఈరోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పి జగనన్న ప్రజల దగ్గరికి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అలాగే పెన్షన్లు అందజేస్తున్నారు. మరి ఈరోజు సుజనా చౌదరి గారు వచ్చేసి ఏదోదో చెప్పేస్తున్నారు. నేను ప్రజలకు అండగా ఉంటాను, నేను మీతోనే ఉంటాను అని చెప్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ప్రజలు బాగా గ్రహించారు. అలాగే ఆయన డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. డబ్బుతో ఈ యొక్క నియోజకవర్గంలో ఏమీ సాధించలేరు. ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ప్రేమతో ఆప్యాయతో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళు మాకు మంచి స్పందన లభిస్తుంది. మా అందరికీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతుంది. ప్రజల దీవెనలు, దేవుడి దయతో మేము ముందుకెళ్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మాకు అందరికీ ఉన్నాయి. తప్పకుండా నేను మంచి మెజార్టీతో ఇక్కడ గెలుస్తాను. అలాగే జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు కూడా మా పార్టీలో జాయిన్ చేశామనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క గుమ్మల్లోకి కూడా మేము కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళటం జరిగింది. నిజంగా మా నాయకుడు కాలర్ ఎగరేసి షర్టు మడత పెడితే కుర్చీలు మడత పెట్టుకుంటాను, వాళ్ళే మడత పెట్టేసేసుకుని సభల్లో చెప్పడం జరిగింది. మీ కుర్చీలు ఆల్రెడీ మడత పడిపోయినాయని చెప్పని ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సృజనా చౌదరి గారు చాలా బాగా ఇప్పుడు మీడియా సోదరులు చెప్పినట్టు నేను కేంద్రంలో చక్రం తిప్పాను, ఇంకోటి తిప్పాను అంటే ఇది రాజ్యసభ సీటు కాదు కేంద్రంలో చక్రం తిప్పుకోవడానికి. గల్లీలో ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళి పేదవాడి అభిమానాన్ని చూడగలిగేటటువంటి పరిస్థితి ఎమ్మెల్యే పరిస్థితి. ఇక్కడ మన దగ్గర ఉండగలుగుతున్నాడా, మన కష్టాలు తీర్చగలుగుతాడా అని ప్రజలు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% ఉత్తీర్ణత శాతం వచ్చింది. సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. 2వ స్థానం గుంటూరు, 3వ స్థానంలో ఎన్టీఆర్ నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి సాధించారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్లో
10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తయింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తండ్రిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డ్, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏటువంటి తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను, ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. ఎట్టి మీకు ఇంతకుముందు తెలియజేసాము, మంది resultsbi.ap.gov.in ఆ వెబ్సైట్లో లేక గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ రిజల్ట్స్ ఇంకా ఒక 15 మినిట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకేసారి దాదాపుగా 10 లక్షల మంది రిజల్ట్ చూస్తారు కాబట్టి ఇనీషియల్గా కొద్దిగా సమస్య ఉండకపోవచ్చు. అది కూడా క్యాంప్ వాల్యుయేషన్లో కూడా పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మొత్తం కూడా 26 డిస్ట్రిక్ట్స్లో ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ దాకా మనం 30 డిస్ట్రిక్ట్స్లో ఉండేది, ఈ సంవత్సరం 26 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. క్యాంప్ మాత్రము 25 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తున్నాము. ఈ 25 డిస్ట్రిక్ట్స్లో డీసెంట్రలైజేషన్లో భాగంగా వాల్యుయేషన్ తర్వాత జరిగిన ప్రక్రియలో అక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం కూడా స్కానింగ్, ఈ ఓఎంఆర్ షీట్ స్కానింగ్ అంటాం, ఆ స్కానింగ్ అక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు, మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు అదే డిస్ట్రిక్ట్లో అదే రోజు సాయంత్రం చేయడం వల్ల టైం చాలా తక్కువ తీసుకుంది. కాబట్టి కరెక్షన్స్ కూడా చాలా తగ్గిపోయి చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి చేంజెస్లో అది గుర్తుగా బోర్డు చర్యలు తీసుకుంది. కాబట్టి రిజల్ట్స్ అన్ని కూడా సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గద్దె అనురాధ, కేశినేని శ్రీదేవి విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పెట్టెంగల్పేట ప్రాంతంలో గద్దె అనురాధ, కేశినేని శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ను గెలిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలని నిలిపివేయడంతో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి అంతకు ఎక్కువగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నాకు రెక్కలకి శక్తినివ్వండి, నేను తిరుగుతాను అంటే ఫ్యాన్ రెక్కలు తిప్పాము. కానీ తర్వాత ఏమైందంటే మా రెక్కలు విరిచేశారు, భవన రంగాన్ని మొత్తం కుదేలు చేసేసారు, ఎక్కడా కూడా నిర్మాణాలు జరగకుండా చేశారు. ఎక్కడన్నా విన్నామండి? హైకోర్టు ఉన్న చోట రాజధాని అంటాడు, లేకపోతే సెక్రటేరియట్ విశాఖపట్నంలో అంటాడు. ఇవన్నీ కూడా ప్రజలకు కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇవాళ పిల్లలు చదువుకుంటుంటే మీ రాజధాని ఏది అని పిల్లలు బయట రాష్ట్రాల వాళ్ళు అడుగుతుంటే చెప్పుకోలేని పరిస్థితి. ఎంత అపహాస్యం అంటే ఆంధ్రులు అంటే అందరూ నవ్వుకునే స్టేజ్కి తెచ్చాడు ఈయన. ఆయన ఆంధ్రులు అంటే ప్రపంచ పటంలోనే ఒక స్థానాన్ని కల్పించాడు. గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే ఆనాటి గొప్పతనం ఏంటి, ఈనాడేంటి. నాడు నేడు అన్నాడు, మంచిదే, బడులన్నీ బాగు చేశారు, బాగానే ఉంది. కానీ ఆ బడుల్లో టీచర్లేరి, ఆ బడులకి ఇచ్చిన కాంట్రాక్టులు బాగు చేసే కార్యక్రమంలో ఎవరికి ఇచ్చారు ఆ కాంట్రాక్టులన్నీ? బంధువర్గానికి. ఎన్ని వేల కోట్లు ఇవాళ ఈ ప్రభుత్వం గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఎన్నైతే ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉంది. వీళ్ళు వాళ్ళ కోసం
కనీసం మంచినీటి కోసం కూడా వీళ్ళు ఆలోచన చేయని పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నో ట్యాంకర్లని నిర్మాణం చేయటమే కాకుండా కోట్ల రూపాయలతో మరి దానిలో కృష్ణానది వాటర్ని కూడా తీసుకొచ్చి డంప్ చేయటం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఆ ఫిల్టర్లు కానీ రిపేర్లు కానీ కూడా చేయలేని పరిస్థితి. ఇవాళ మంచినీటి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా మనం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి మిగులు జలాలని ఈ రోజున ఇక్కడికి తీసుకొస్తే అది కూడా కనీసం మరి వరద వచ్చినప్పుడు ఆ నీటిని కూడా తీసుకురాని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే తప్పు. చంద్రబాబుకి మాటలు తప్ప చేతలు ఉండవని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి 63వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఏపీని శ్రీలంకతో పోల్చుతూ విమర్శలు చేసిన చంద్రబాబు ఎన్నికల వేళ అబద్దపు హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడటం కలగానే మిగులుతుందన్న వెల్లంపల్లి కూటమి నేతల వ్యాఖ్యలకు వైసీపీ భయపడేది లేదన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి విజయవాడ నగరం తిరిగి అతనికి హక్కు లేదు. విజయవాడ నగరానికి ₹1 కూడా ప్రభుత్వం నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 150 కోట్లు విజయవాడ నగర అభివృద్ధికి కావచ్చు, ఇరిగేషన్ శాఖ నుంచి 500 కోట్లతో సుమారుగా రిటర్నింగ్ వాల్ నిర్మాణం కావచ్చు, ఫ్లైఓవర్ దాదాపు 30-40 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆయన ఆమోదం తెలపడం కానివ్వండి, అవన్నీ కూడా గతంలో ఎవరు చేయలేని విధంగా ప్రభుత్వ నిధులతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగర ప్రజలందరూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని మేము కళ్యాణ్ మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? ఇప్పుడు ఆ రోజు కేంద్రంలో ఐరన్ లేడీ అయిన సోనియా గాంధీని ఎదిరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకులకు భయపడే అవకాశం ఉందా? ఎందుకంటే జీవితంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అధికారం వచ్చేది కళ. ముందుల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటువంటి కక్షలు కాదింపాలు అటువంటి వ్యక్తి చేసే వ్యక్తి కాదు ఆయన. ప్రజలకి మంచి చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు తప్ప ఇటువంటి దిక్కుమాల కూటములకి వెన్నుపోటు రాజకీయాలకి ఈ పిల్ల సినిమా యాక్టర్ల కోసం చంద్రబాబు మాట్లాడే పరిస్థితి లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పని. అదేవిధంగా ఇంత చక్కటి పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బస్సు యాత్ర వస్తుంది. ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయ్యి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి బందర్ రోడ్డు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియము, వాటర్ ట్యాంక్ రోడ్లోంచి సికామణి సెంటరు, అదేవిధంగా చుట్టుకుంట మన అల్లూరి సీతారామరాజు బ్రిడ్జు, ఘంటసాల, ఫుడ్ జంక్షను, అదేవిధంగా బుడమేరు. మా ప్రభుత్వం ఏర్పడేటప్పటికి సుందరయ్య నగర్లో కట్ట ప్రాంతాలు కానీ కనెక్టింగ్ లైన్లు కానీ లేక నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ప్రభుత్వం వచ్చినట్టునే ప్రకాష్ నగర్ వాటర్ హెడ్ ట్యాంక్ నుంచి సుందరయ్య నగర్ విశాలాంధ్ర వరకు కూడా కనెక్టింగ్ పైపులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత మాది. అంతకుముందు 2014 నుంచి 19 దాకా ఎర్రి చూపులు చూశారు, దాచుకున్నారు తప్ప ఎవరికి ప్రజలు చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరిగింది. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలో అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహ రచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.
స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కడం లేదని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాజ్యాధికారాన్ని అణగారిన వర్గాలకు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు. పేదలకు న్యాయం చేసే విధంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మేనిఫెస్టోను రూపొందించామన్నారు. నిజాయితీగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన బకెట్ సింబల్ అది. ఏదైనా మీకు అభ్యంతరాలుంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంప్రదించవచ్చు, లేక న్యాయస్థానాల ద్వారా సంప్రదించవచ్చు. కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నది. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు నాకు కర్ణాటక 28 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఢిల్లీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అన్ని రాష్ట్రాలకు కూడా గాజు గ్లాసు సింబల్ కేటాయించడం జరిగింది. నేను రాజకీయ జీవితంలో పోటీ చేయవద్దని బెదిరించటం ఈ ఎన్నికల్లోనే చూస్తూ ఉన్నా. విజయవాడ నడిబొడ్డది. ఒక పార్లమెంటు మచిలీపట్నం సభ్యులు బాలశౌరి గారు గన్ను తీసుకొచ్చి 2 వ్యక్తులు వచ్చి వాళ్ళతో పాటు 3 గన్నులు పెట్టి నువ్వు పోటీ చేస్తే నిన్ను హత్య చేస్తామని చెప్పటం చాలా విచిత్రంగా ఉంది చెప్పడానికి. అటువంటి పేర్లు ఎత్తుకోవటమే అది నేను కరెక్ట్ కాదనుకుంటున్నా. తప్పని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు మాట్లాడినప్పటికీ పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను బ్రదర్, నాకు సహకరించు అంటే అనా పిఠాపురంలో నేను అభ్యర్థిని పెట్టానని. జనసేనకు పోతిన మహేష్ రాజీనామాతో విజయవాడలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని పశ్చిమ వైసీపీ నాయకులు అన్నారు. కోమల విలాస్ సెంటర్లోని పోతిన్ మహేష్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అనేక మంది నాయకులు జనసేనకు రాజీనామా చేస్తున్నారని అన్నారు. దాదాపుగా 12 డివిజన్ల అధ్యక్షులు రాజీనామా చేశారని చెప్పారు. జనసేన ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం 30 మంది కూడా రాలేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా జనసేన ఖాళీ అయింది. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పటికే దాదాపుగా 12 మంది జనసేన డివిజన్ అధ్యక్షులు, సమన్వయకర్తలు, అలాగే విజయవాడ జనసేన నగర ఉపాధ్యక్షులతో సహా అందరూ రాజీనామా చేసి ఈ రోజున పోతిన మహేష్ గారి దగ్గర మరి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు కానివ్వండి, అలాగే మరి నగరంలో ఉన్నటువంటి లీగల్ సెల్ సభ్యులు కానివ్వండి, ఇతర అనుబంధ సంస్థల సభ్యులు అందరూ కూడా మరి ఈ రోజున పోతిన మహేష్ గారి నిజాయితీకి మెచ్చి, అలాగే మాట తప్పని మడమ తిప్పని నిజాయితీకి విలువిచ్చి నిజాయితీకి పట్టం కట్టేటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి అంతటి కూడా నిదర్శనం మరి పోతిన మహేష్ గారికి వస్తున్నటువంటి జనాదరణ. మరి ఆయన జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఎక్కడన్నా కనబడుతుందా? జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ముస్లింలకు ఒక్కటికైనా టికెట్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 7 మందికి ముస్లిం టికెట్ ఇచ్చారు. అలాంటి నాయకత్వంలో మేము పోతున మహేష్ అన్నయ్య గారితో ప్రయాణం చేయాలి. క్యాడర్ బాగోవాలి అని చెప్పి మహేష్ అన్నయ్య ఈ డిసిషన్ తీసుకున్నారు. ఆయన భవిష్యత్తు కోసం కాదు, క్యాడర్ భవిష్యత్తు కోసం. మీరు ఈరోజు మీ చేతుల మీద మీరే కత్తి పెట్టి నరుక్కొని అవతలకి వెళ్ళారు. మీరు ఈరోజు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారు? 100 రూపాయల బిర్యానీకి 300 రూపాయల జెండా కూలీకి మీరా మాట్లాడుతున్నారు పోతిన మహేష్ గారి గురించి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం అందరికీ న్యాయం చేసే నాయకత్వంలో పనిచేయడానికి పోతిన మహేష్ గారు సిద్ధంగా ఉన్నారు. పోతిన మహేష్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి మా ముస్లిం. మైలవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో బీసీల గర్జన కార్యక్రమం జరిగింది. మహోన్నత భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలకు విలువనిచ్చే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా
బీసీకి సీటు ఇచ్చి గెలిపించుకునే బాధ్యతను మనపై ఉంచారని, కాబట్టి ఇప్పటికైనా మనమంతా ఒక్కటై బీసీల ఐక్యతను చాటాలన్నారు. మైలవరం గ్రామ సర్పంచ్ మంజు భార్గవి మాట్లాడుతూ, మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉండి కులం కోసం పార్టీ మారిన వ్యక్తి ఈ రోజు మాట్లాడటం శోచనీయమన్నారు. ఇటువంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు మనమంతా ఒకే కుటుంబం అనే పదాన్ని విడదీసి పాలించే విధంగా చేస్తున్నారు. కానీ మనమంతా సర్నాల తిరుపతిరావుని గెలిపించుకుని ఒకే కుటుంబం అని నిరూపించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా నీకు అండగా తోడుగా ఉంటారు. నువ్వు వెళ్ళంటే ఒక 40 రోజులు బట్టి ఈ నియోజకవర్గంలో నిద్రాగారు లేకుండా తిరుగుతున్నా. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా మంది ఇంకా రకరకాలుగా కొట్టినా మన కూడా పెట్టారు. నేను ఎప్పుడు కూడా ఇంత తప్పు అనేది అయితే ఎక్కడ చేయలా, ఇంత మచ్చ అనేది అయితే వేయించుకోవాలా. ఎందుకంటే జగన్ అన్న ఒక బీసీని ఇక్కడికి ఎందుకు పంపించాడో నాకు నిన్న మొన్న కూడా అర్థమైంది. ఎందుకంటే ఎంత కూరత్వంగా, ఎంత డబ్బు సంపాదించుకోవడానికి ఎంత ఆశలుగా ఉన్నారని, డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్ని రకాలైన ఇబ్బంది సంపాదించుకోవచ్చులే, కానీ ఎంత నీచమైన నికృష్టమైన ఇబ్బందులు పెట్టి ఏ వ్యక్తులను కూడా డబ్బు సంపాదించినాడు వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు అయితే నిలవదు. న్యాయం అనేటటువంటిది జరగనివ్వకుండా చూసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిలువెల్ల విషం పాము లాంటి వాడు చంద్రబాబు నాయుడు. గమనించండి, చంద్రబాబు నాయుడు పంపించినటువంటి అందరు వ్యక్తులు కూడా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులే. పెత్తందారులకి, బలహీన వర్గాలకి, సామాన్యుడికి జరిగేటటువంటి యుద్ధంలో తిరుపతిరావు గారిని, అదేవిధంగా ఎంపీగా కేసినేని నాని గారిని గెలిపించడం మనం అందరం చూస్తున్నాం. నిజంగా వెనకబడిన కులాలు ఎప్పటికీ వెనకబడిన వారుగానే ఉంటున్నారంటే కొంత ఆర్థికంగా వెనకబడటం వల్ల, మనకు ఆస్తులు లేకపోవడం, పొలాలు సంపాదించుకోవడానికి పొలాలు ఆస్తులు లేకపోవడం వల్ల తల్లిదండ్రులుగా ఉన్నవారు పనులకు వెళ్ళడం, బిడ్డల్ని చదివించుకోవాలన్నా వారికి మంచి బుద్ధులు నేర్పించాలన్నా సమయం ఉండదు. ఆ రోజు కూలి పనికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకోవడం, ఎంతవరకు ఈరోజు మనకి ఆ సంపాదన మన బిడ్డలకి పెట్టగలమా, రేపేంటి అనే ఆలోచనే తప్ప. ఒక గంట అక్కడ నేను సీఎం గారి దగ్గర లేకపోతే ఒరిగిపోయేది ఏం లేదు. కానీ నా బీసీ సోదరుడు ప్రతిష్టాత్మకమైన ఈ మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఏ విధంగానైనా సరే చట్టసభలోకి పంపించినట్టయితే మరి బీసీల సంఖ్య చట్టసభలో ఎక్కువ ఉంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను చెప్పి ఒక్క గంటన్నా సరే నేను ఇక్కడికి వెళ్ళేసి వస్తానని పొద్దున్నే బయలుదేరి వచ్చాను. ఒకటే చెప్తున్నాను, మీ అందరూ అక్కలకు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న బీసీ నాయకులకు, ఇతర నాయకులకు అందరికీ నమస్కరిస్తూ, సోదరులారా, మైలవరం నియోజకవర్గం ముద్దుబిడ్డ ఒక్క బీసీలుగా కాదు, అందరికీ మైలవరం నియోజకవర్గ ప్రజలు అందరూ మెచ్చిన నాయకుడు, అగ్ర కులాల వాళ్ళని పన్నే కుట్రల్ని కుతంత్రాల్ని. ఎన్నికల సమయంలో కూడా ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపుతున్నాయని సెంట్రల్ సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు 62వ డివిజన్ పటేల్ నగర్ ప్రాంతంలో పర్యటించి గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఇంటి పన్నులు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఆస్తిని బట్టి పన్ను విధిస్తే ప్రజలు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. ఇటువంటి వారికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, కమ్యూనిస్టులను ఆదరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో డివిజన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అటు మోడీ కానీ జగన్ కానీ జనాన్ని మాత్రం పీక్కు తింటానే ఉన్నారు. మళ్ళీ వారం రోజుల క్రితం ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఇంటి పన్నులు మళ్ళీ 15% పెంచారు. 4 ఏళ్ల నుండి పెంచుతూనే ఉన్నారు. ఈ 4 ఏళ్లలో ఇంటి పన్నులు రెట్టింపు చేశారు. దీనికి మోడీ గారు జగన్ గారు ఇద్దరు కారణమే. అంటే ఇక ఇంటి పన్నులు కట్టాలంటే ఇల్లు అమ్ముకోవాల్సిందే. ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను వేసే విధానాన్ని మోడీ గారు బీజేపీ తీసుకొచ్చారు. ఇవాళ దాన్ని
లొంగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇది ఇంటి యజమానుల మీదే కాదు, అద్దెకున్నోళ్ళ మీద పడుతుంది. ఇదేనా ఆ రోజు బాధుడే బాధుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేం బాధుడు? ఇది మోడీ గారి జగన్ గారి బాధుడా? కనీసం ఎన్నికల టైంలో కూడా వదిలిపెట్టరా? ఈ ఇంటి పన్నులు, దీనికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. ఇంటి పన్నులు పెంచడానికి కారణమైనటువంటి మోడీ గారితో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జతకట్టారు. రేపు మోడీ గారు చెప్పినట్టే ఇంటి పన్నులు వేశారు. రేపు మీరు కూడా ఈ పాపంలో వాటాదారులే. ఇప్పుడు అంటే దీనన్నిటికీ, ఇంటి పన్నులకి అటు మోడీ తెలుగుదేశం, మోడీ జగన్ ఇద్దరూ కారణమవుతున్నారు. ఒక్క ఇంటి పన్నులే కాదు, చెత్త మీద పన్ను. మహిళల అక్రమ రవాణాకు చర్యలు తీసుకునే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సెక్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ప్రతి ఏడాది వ్యభిచారం చేసేవారి సంఖ్య పెరిగిపోతోందని, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వ్యభిచారంలో ఉన్న వారికి నష్టపరిహారం ఇచ్చి జనజీవన స్రవంతిలో చేర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. టైంలో మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. ఎవరైతే బాధిత మహిళలు అంటే సెక్స్ వర్కర్లు, మేము ఆ పదం వాడకూడదు కాబట్టి ఇక్కడ మేము బాధిత మహిళలు అని వాడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం లెక్క ప్రకారం 2022 వరకు కూడా ఇప్పటి వరకు సుమారుగా 140,000 మంది సెక్స్ వర్క్ వృత్తిలో మునిగి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఏటా కూడా 10 నుంచి 15% వరకు ఎక్కువగా మేము పలానా చోట మీరు ఇంతవరకు చదువుకున్నారు, పలానా చోట మీకు ఆ పని ఇప్పిస్తాము, ఈ పని ఇప్పిస్తాము అని చెప్పి వాళ్ళని ఈ వృత్తిలోకి దింపడం అనేది జరుగుతుంది. దీంట్లో 18 ఏళ్ల వయసు నుంచి 40 సంవత్సరాల వాళ్ళు మాత్రమే ఈ వృత్తిలో మగ్గిపోతున్నారు. ముందొస్తున్నాయి. మా విముక్తి తరపున మేము మా ఉన్న లోకల్ వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకి మేము ఒక రిప్రజెంట్ లెటర్ ఇస్తున్నాము. మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కు ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ ఉంది. కాకపోతే మా సెక్స్ వర్కర్లకు మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎలక్షన్లకి మాకు అవి ఇస్తాము అని చెప్పేసి అని అంటున్నారు, కానీ ఒక సెక్స్ వర్కర్కి మాత్రం ఏ సదుపాయాలు అందట్లేదు. ఈ మీడియా తరఫున మేము సెక్స్ వర్కర్ సంవత్సరాల తరబడి ఉంచుతున్నారు. అట్లా కాకుండా గత ప్రభుత్వం మారకపోయినా 3 నెలల్లో తనకి నష్టపరిహారం అందేలాగా చెయ్యాలని మా విముక్తి ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇలాగ ప్రభుత్వం మాకు సపోర్ట్గా నిలబడితే ఈ అక్రమ రవాణాని కొంతవరకైనా సరే మా విముక్తి ద్వారా మేము మా విధాలుగా మేము చేసే ప్రయత్నాలు కొంతవరకు చేస్తున్నాము. మాకు ప్రభుత్వ సహాయకారాలు అందిస్తే ఈ అక్రమ రవాణా నుంచి అందరినీ అరికట్టాలని చెప్పేసి చిన్న మనవి చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ బీజేపీని వదిలి ఆ పార్టీ కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25న నామినేషన్ వేయనున్న సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. 34వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ నోట్లతో ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవాలని కూటమి అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కృష్ణా జిల్లా విద్యార్థులు. ఏడాది పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్న అధికారులు. నగరంలో జోరుగా కొనసాగుతున్న అభ్యర్థుల ఎన్నికల ప్రచార కార్యక్రమం. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.